నా మగోడు ఈడ వేండో ఏమో, పొద్దుగల వేండు, కనబడతానే లేడు. మమ్మీ, డాడీ ఆ పక్కింటి ఆంటీతో తిరుగుతాండే. నేను కనబడినాక పోయి జాక్కున్నాడు. ఎలాగైనా డాడీ వచ్చినాక డాడీ సంగతి చెప్పు మమ్మీ. నా మగోడు రాని వచ్చినాక చెప్తా వాని సంగతి. ఊకున్న కొద్ది రోజు రోజుకు ఆగమైపోతాడు. దానితో తిరగకని చాలాసార్లు చెప్పిన, ఆయన వినడు ఈ మగోడు. అవును మమ్మీ, డాడీ సంగతి చెప్పి తీరాలి, లేకుంటే ఊకున్న కొద్ది రోజు రోజు ఎట్లయితుండో చూస్తున్నావు కదా. ఇయ్యల్ల బరికి పారేద్దాం డాడీని, ఏమన్నా గాని. ఓ మమ్మీ, మళ్ళీ డాడీ తప్పించుకొని ఇటు పోతాడు మళ్ళీ తెలియదు, మళ్ళీ ఏ క్షేత్రానికి వస్తాడు. ఈయన అమ్మగోడు రాని వచ్చినాక చెప్తా వాని సంగతి, ఏమన్నా కానీ ఇలా ఆడో ఈడో నీడో నీడో తెలుసుకొని ఇలా బరికి పారేస్తా. ఏంటి రవి నీ తొందరపాటు? వీడి తొందరపాటుకి ఆకలి చచ్చిపోయేటట్టున్నది. ఇంతకీ ఏ గల్లో చెప్పలేదు? మన అలిస వాళ్ళ గల్లీలో భోజనాలు అవుతాయి, అక్కడికి పోడు మనం. తొందరగా పదండి. నాకేదో తేడాగా ఉంది, నువ్వంతా అగులు బొగులు అవుతాను. లే శ్రీవర్షిని, అంత ఘోరం చేస్తున్నావు నువ్వు అసలు. నా బ్యాక్ సైడ్ ఎందుకు వాసన చూస్తున్నావు నువ్వు అసలు? నాకే అంత ఇష్టం అవుతుంది. ఊరికి హలాకాటికి ఎందుకలా విసుక్కుంటావు? నేను కావాలని నేను చేయలేదుగా. నీ బ్యాక్ సైడ్ వాసన చూసింది కేవలం నీ ఇక్కడ మటన్ వాసన వచ్చింది, కేవలం అంతే. అందుకే చూశాను, అందుకే నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు. ఏందో ఏమో నువ్వు అసలు నాకేం అర్థం కాదు. ఎవర్రా మీరంతా? మా ఏరియా ఎక్కొస్తారు, మాకే ఇక్కడ ఏం దొరుకుతలేదు. పోతారా నున్నగా పరిచయాలా మిమ్మల్ని? ఎక్కడో ఉన్నానని అనుకోకూరి, పెద్ద బ్యాచ్ ఉంది మాకు అక్కడ, పరిచేస్తా. చెట్టుని నవ్వంటే లక్ష్మీ పటాసే, ఈ చెట్టు మీద ఉన్నాయి ఆ పాపన్లే, కొరికి కొరికి తిందామంటే చేదు ఉంటాయిలే, అయినా కానీ ఆకలి తీరట్లే. ఆప పండ్లు మంచిగా వనినాయి, మంచిగా తినిపోతా ఇక్కడి నుంచి. బాగా ముసురువాన పెడతాంది పొద్దుగల నుంచి, నేను మళ్ళీ వేరే కాడికి పోకుండా. ఆప పండ్లు తింటాను మంచిగా, చేదు అయిన తీయగా ఉంటాయి ఆప పండ్లు. వామ్మో, పెట్టుకుక్కలు వచ్చినట్టున్నాయి, భలే అల్లరి ఎత్తాన్ని. బరికెత్తాయి నన్ను ఇక్కడ నుంచి, దూకాలే పైకమ్మకేయి. అబ్బా సూపర్ టేస్టీగా ఉంది తాబేలు బొక్క. తాబేలు అమ్మ ఉంది. అలాకన్నా ముందే నేనే తినాలా, వాళ్ళు చూసారంటే మళ్ళీ నాకు నచ్చలే గుంజుకొని తింటారు. తిండం రారా అని ఒక మాట అయినా అంటలేడు. తినురా, బాగా తిను, బాగా దొరికినట్టుంది నీకు. నాకు దొరికినప్పుడు నేను ఇట్లనే చేసిందా? నీకు కూడా ఇచ్చాను కదా, నాకు కూడా ఇవ్వు, కొంచెం బాగా ఆకలి పాడైతుంది. నాకు మొన్న నీకు దొరికినప్పుడు ఇచ్చావా, ఇప్పుడు ఇవ్వంటాను. అప్పుడు నేను తిన్నాక నీకు ఇచ్చినాను కదరా, ఇప్పుడు నాకు ఇవ్వడానికి ఏంటి నీకు నొప్పి? ప్లీజ్ ఇవ్వరా, బాగా ఆకలి పడేతుంది. నీకు ఇవ్వనంటే ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోపో. ఆ రోజు నువ్వు నన్ను బాగా ఇబ్బంది పెట్టావు, నా ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఒక్కసారి కూడా నా దగ్గరికి రాలేదు. పైగా నాకేసిన పెరుగు అన్నం కూడా నువ్వే తింటివి, ఇప్పుడేమో ఇవ్వంటే ఎలా? నేనే తింటాను, ఇది కమ్మ ఉంది, టేస్టీగా ఉంది. ఈ పొద్దు నాకు వీడు ఇచ్చేటట్టు లేడు, అటటు పోతేనేమో వెళ్తాడేమో నేను అలిగిపోయింది అనుకొని. ఏందో ఏమో వీడు అసలు నా మాట అయినట్లేడు. కొంచెం అని కమ్మగా వాసన ఎత్తుంది, అది నాకేమో తిన బుద్ధి అవుతుంది, వాడేమో ఇస్తూనే లేడు. ఎలాగైనా అడిగినట్టు చేద్దాం. పోరా, ఇక్కడ ఉంటే ఏం లాభం లేదు నీకు, నేనేం ఇయ్యను నీకు, పోతాను లేదా కార్తీకు. ఇవాళ నీ టైం వచ్చింది, ఇంకో రోజు నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను నీ సంగతి. నాకు దొరికినప్పుడు నీకు ఇవ్వను పోయిగా. ఈ కాంచెలి నీకు నాకు మాటలు లేవు మొత్తం. ఇవాళ నీ టైం రా, ఏదో ఒక రోజు నాకు సమయం ఖచ్చితంగా వస్తుంది, అప్పుడు నీ మీద ప్రతీకారం తెచ్చుకుంటా. నువ్వెంత బతిలాడను కూడా ఇవ్వను, పోతానా నేను. ఏనికే దొరికింది కావచ్చు పెద్ద బొక్క, ఎన్నడూ తినలేదు కావచ్చు వీడు. నన్ను తిట్టుకుంటా పోతాడు వీడు, అసలు నేనేమన్నా ఈయనకి ఇత్తనని చెప్పిందా? గట్ట పోతాడు. ఇవాళ పెద్ద కొడిని దొరకబట్టి ఎలాగైనా వాడిని ముందు ఊరించుకుంటా తినాలి.
బాగుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది.